సంఘాల వాళ్ళు వాదిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉండొచ్చు కదా, నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళతో ప్రాబ్లం ఏంటి అనేసి అంటున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగినరు. ఈవెన్ పోలీస్ కమిషనర్లకు కూడా ఈ విషయం మీద చట్టాలు ఏమున్నాయనేటువంటి విషయం కనీస అవగాహన లేకపోవడం బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 5-6 సంవత్సరాలుగా మేము అనేక మంది అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినాం. చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఐఏఎస్లు, చట్టాలను అమలు చేయాల్సినటువంటి ఐపీఎస్లకు కూడా చొరబాటుదారుల విషయం లోపట మన యొక్క చట్టాలు ఏంది అనేటువంటి విషయము అవగాహన లేకపోవడము, సమాజానికి దిశ అందించాల్సినటువంటి రాజకీయ పార్టీలకు అవగాహన లేకపోవడము, చాలామంది వెనుకేసుకు రావడానికి తప్పుడు నిర్వచనాలు ఎత్తుకడము. ఇంతకుముందు మిత్రుడు ప్రశ్న అడిగినట్టు వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయని రాసుకోండి. భారతదేశం 1951లో ఐక్యరాజ్య సమితిలో జరిగినటువంటి రిఫ్యూజీ కన్వెన్షన్ తీర్మానం లోపల సంతకం పెట్టలేదు. ఇది మొదటి క్లారిఫికేషన్. అంటే శరణార్థులుగా ఈ దేశానికి ఎవరిని పడితే ధర్మసత్రం కాదు, శరణార్థులుగా ఎవరిని పడితే వాడిని తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పి భారతదేశం 1951 రిఫ్యూజీ కన్వెన్షన్ మీద సంతకం పెట్టకుండా ఆ తీర్మానాన్ని తిరస్కరించింది. తర్వాత 1967 కన్వెన్షన్లో వచ్చినటువంటి ప్రోటోకాల్స్ను కూడా టెంపరరీ షెల్టర్ ఇవ్వండి, సరిహద్దు ప్రాంతాల లోపల పీడనకు గురైనటువంటి వాళ్ళంటే కూడా ఆ ప్రోటోకాల్స్ను కూడా భారతదేశం తిరస్కరించింది. కారణాలు చెప్పింది, మాది సుదీర్ఘమైనటువంటి సరిహద్దు ఉన్న దేశము, మాది డెమోగ్రఫీ చేంజ్ అయితే మా దేశానికి ఇబ్బందులు వస్తాయి, తర్వాత ఇప్పటికే మా జనాభా ఎక్కువ, మాకున్నటువంటి రీసోర్సెస్ సరిపోవు, కాబట్టి ఇటువంటి శరణార్థులను మేము తీసుకోమని చెప్పి భారతదేశ ప్రభుత్వం 1951లో 1967 లోపల తిరస్కరించింది. కాబట్టి తర్వాత ఈ రోజున ఈ దేశం లోపల ఎవడైతే వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అంటే వీసా తీసుకోకుండా అక్రమంగా చొరబడ్డటువంటి వాళ్ళందరూ కూడా ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారము శిక్షార్హులు. 1946 ఫారినర్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళను శిక్షించేటువంటి పూర్తి హక్కు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి ఆ చట్టాన్ని అమలు చేయమని అంటున్నాము. ఇంకొక కొత్త వాదనను తీసుకొస్తున్నారు కొన్ని సంస్థలు. మానవ హక్కుల సంఘం ఏదైతే రిఫ్యూజీస్ మీద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ మీద భారతదేశం మెంబర్ కదా అని, అక్కడ కూడా భారతదేశం చాలా స్పష్టంగా మా మీద మెంబర్ అయినప్పటికీ లీగల్ ఆబ్లిగేషన్, చట్టపరమైనటువంటి ఆబ్లిగేషన్ మా మీద లేదు అనేటువంటి విషయం భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి వీళ్ళందరినీ ఇమ్మీడియట్లీగా అరెస్ట్ చేసి తిప్పి పంపడానికి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్న ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి పంపాలి. ఇక్కడ ఎవ్వడు కూడా శరణార్థి కాడు. ఈ దేశంలోకి ప్రవేశించినోడు వ్యాలిడ్ డాక్యుమెంట్లు లేకుండా వాడు చొరబాటుదారుడే. బంగ్లాదేశ్లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం షెల్టర్లు ఇచ్చి గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది అండ్ వాళ్ళకి సెపరేట్గా ఇళ్లను కాలనీని ఏర్పాటు చేస్తుంది. మరి గవర్నమెంట్తో మీరు ఏమైనా మాట్లాడడానికి ట్రై చేసిందా ఇప్పటిదాకా? ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతుష్టికరణ రాజకీయాలు మీ అందరికీ తెలిసిందే. దీపు దాస్ అనేటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరేసి చంపిండ్రు బంగ్లాదేశ్ లోపట. మనందరినీ బాధ కల్పించిన విషయం అది. దీపు దాస్ చేసిన పని ఏంటంటే అందరూ దేవుళ్ళు సమానం అన్నాడు. అందరు దేవుళ్ళు సమానం అన్నందుకు దీపు దాసును చెట్టుకు ఉరేసి సజీవంగా దహనం చేసినటువంటి సంఘటన మనం చూసినాం. మతోన్మాదం రాజ్యం వస్తే ఎట్లయితుందో మనకు కళ్ళ ముందరున్న ఉదాహరణ. ఇక్కడ కూడా సెక్యులర్ మత్ ఎక్కించుకున్నటువంటి హిందువులారా, మీరు కూడా రోజు గదే అంటున్నారు కదా, గదే పాట మీరు వాడుతున్నారు కదా. కాబట్టి భవిష్యత్తు లోపట ఇప్పటికైనా మీరు సెక్యులర్ మత్తు వదులుకొని మన యొక్క ధర్మం గురించి ఆలోచన చేయకపోతే దీపుదాసు సంఘటన భవిష్యత్తు తరాలకు వస్తుందనేటువంటి ప్రమాదాన్ని మేము గుర్తు చేస్తున్నాం ఈ సభ ద్వారా. మీరు శరణార్థులు అనకండి. ఇక మీడియా వాళ్ళు శరణార్థులు అనే పదమే వాడొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే మీకు మంచి ఒక ప్రశ్నకు నేను క్లారిఫికేషన్ ఇచ్చిన. చొరబాటుదారులను ప్రభుత్వాలు ఏం చేయాలి? రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు, చట్టాలను అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలు చొరబాటుదారులను
ఇక్కడి ప్రజల పొట్టగొడుతున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడి ప్రజాస్వామ్యానికి దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ ప్రజల కుల వృత్తులను దెబ్బతీస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ ఎకనామిక్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ లవ్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు, ఇక్కడ ల్యాండ్ జిహాద్ చేస్తున్నటువంటి చొరబాటుదారులు ఇవాళ చూడండి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్నారు. మనందరం కల్తీ ఇవాళ మీరు పోయేసేసి రోహింగ్యా అల్లం పచ్చడి హైదరాబాద్లో అల్లం ఎక్కడ కల్తీ తయారై వస్తుందంటే రోహింగ్యాలు చేసి పంపుతున్నారు. ఆ అల్లం రోజు నువ్వు వంటలు వేసుకొని తింటున్నావు. ఫుడ్ జిహాద్ నడుస్తుంది. నీ ఆరోగ్యాన్ని ప్రతిరోజు భాగ్యనగరం యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రతిరోజు చొరబాటుదారుడు దెబ్బతీస్తున్నాడు. ఆలోచన చేయండి. అందుకే సమాజం ముందర ఇవన్నీ విషయాలు మేము ధర్మరక్ష సభ ద్వారా చెప్పబోతున్నాం. దయచేసి తప్పకుండా మీడియాకు కూడా ఇంకా విస్తృతంగా మీ సహాయ సహకారాలు అందిస్తున్నాం. అనేక విషయాలు ఉన్నాయి ప్రెస్ మీట్ లోపల, నేను అన్నిటినీ అడ్రస్ చేయలేను. ఒక్కొక్క విషయం మీద ఒక్కొక్క గంభీరత ఉంది.